गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
Vasudeva. Forum for Truth Seekers, Satyanvaishakula Brundam. Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Mulamu, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 83వ పాఠము 12/10/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్రములము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగములో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ISIS Unveiled, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాడు. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ P.G.B. బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్
ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. అంటే మనకి ఇక్కడ ఒక వాక్యాన్ని ఇచ్చాం మనం. అపార జ్ఞాన సంపదతో వలరారుతున్న గ్రంథ సముదాయములు అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి? ఏదైనా కానీ మన దగ్గరికి వచ్చే ప్రతిదీ, ఏ సంఘటన అయినా సరే, మనం ఇతరులతో మాట్లాడుతున్న విషయాలైనా సరే, అసలు మూలం ఏమిటి అన్నది అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని. ఇది మనకి తాళం చెవి లాంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. మనకి ఒక సూత్రం, ఏదైనా కావచ్చు, అది అసలు మూలం ఏమిటి? ఏదో ఒకటి మనకి పువ్వు దగ్గరకు వచ్చింది, మనకి ఒక మల్లె పువ్వు మన దగ్గరకు వచ్చింది. దీని మూలం ఏమిటి అంటే ఎక్కడికి వెళ్తాం? ఆ పరబ్రహ్మ దగ్గరికి వెళ్తాం, పరమాత్మ దగ్గరికి వెళ్తాం అనే విషయం ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే, అంటే ఎదురుగా ఉన్న ఏ వస్తువు ఉందో ఆ వస్తువులోనే అవన్నీ ఆ మూలము ఉంటుంది. ఎందుకంటే మూలముతో కనెక్ట్ అయ్యే ఉంటుంది ఏదైనా సరే. మనకి ప్రత్యక్షంగా ఏదైతే కనబడుతూ ఉన్నదో, సుదూరంగా వేరే ఇది ప్రత్యేకంగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉన్నప్పటికీ, అది వేరు ఇది వేరుగా ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ, దేన్ని పట్టుకున్నా కానీ అది దేనికి వెళ్ళి దేనితో కనెక్ట్ అయి ఉంది? మూలముతో కనెక్ట్ అయి ఉంది. మనం చెట్టు పట్టుకున్నాం, కాండం పట్టుకున్నాం, కాండం దేనితో కనెక్ట్ అయి ఉంది? వేరుతో కనెక్ట్ అయి ఉంది. మరి వేరు భూమితో కనెక్ట్ అయి ఉంది. భూమి అట్లా వెనక్కి వెనక్కి వెళ్ళాలి. వెళ్తే ఒక్క చోట ఆగిపోతాం, ఆ పరబ్రహ్మతత్వం దగ్గర ఆగిపోతాం. సమస్తము ఆయనలో జరుగుతున్నది అన్న దాంట్లోకి వస్తాం అదనమాట. అందుకని ఈ వాక్యం మనకి ఇవ్వబడింది. ఇది మనకి ఒక తాళం చెవి లాంటిది, ఒక సూత్రం. ఈ సూత్రంతో ఏదైనా కానీ, అదే సూత్రంతో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ గ్రంథములలోనే నువ్వు ఏ గ్రంథం అయితే చదువుతున్నావో, అది అర్థం కావటం లేదని అంటున్నావో, ఆ గ్రంథంలోనే అక్కడక్కడ ఉన్న స్టేట్మెంట్స్ కొన్ని అవి పట్టుకోండి. అవి పట్టుకుంటే మిమ్మల్ని మూలానికి చేరుస్తుంది అది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కి ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. అంటే మన అధ్యయనం ఎలాగా సాగుతూ ఉందంటే, వివరాలు చెప్పుకోవటంగా కాకుండా, అదేంటి ఇదేంటి దాని గురించి ఎన్నెన్నో ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చి మీకు వివరించడం కాకుండా, మీ అంతటా మీరుగా దేన్నైనా కానీ పరిశీలించగల శక్తి సామర్థ్యాలు మీకు అందింపబడడానికి జరుగుతున్నది అధ్యయనం. మీకు ఒకళ్ళు అందించక్కర్లేదే కాదు, మీ అంతటా మీరుగా
ఇట్లా మూలాన్ని చేరేటట్టుగా, మూలముగా మారేటట్టుగా. ఉన్నది మూలమే, మూలం ఒక్కటే ఉన్నది, ఇంకేమీ లేదు. ఆ మూలముగా మారేటట్టుగా ఈ అధ్యయనం కొనసాగుతున్నది. మనం వివరాలు చెప్పుకుంటూ ఆ వివరాలకి సంబంధించి చాలా వివరాలు ఉన్నాయి మనకి. సృష్టి అంటే సామాన్యమైందా? వందలు, వేలు, లక్షలు, కోట్లు ఎన్నెన్నో చెప్పుకోవచ్చు మనం. ఇన్ని చెప్పినా తరగదు ఆ సృష్టి గురించి. మరి అట్లా చెప్పుకుంటూ పోతే మన సంగతి ఏంటి? మనకు అనుభూతి ఎప్పుడు అందేది మరి ఇదంతా? అది అందుకని మనం ఈ అనుభూతి అందిన తర్వాత ఇదిగో ఈ వివరాలన్నీ చక్కగా దర్శనమిస్తూ ఉంటాయి. అవి మనం ఎక్కడైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. మన సొంతగా ఇంకొకళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్యస్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్నాం, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఈ విషయం ఏ రోజుకి ఆ రోజు చదివిందే చదువుతున్నారు కదా అంటున్నాం. కానీ మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం వస్తా ఉంది దాంట్లో నుంచి బయటికి. దాన్ని వివరించుకుంటున్నాం మనం, దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. నిన్న చదివిన దాంట్లోనే నిన్న ఒక రకంగా మనకు అందింది, దాన్ని చెప్పుకున్నాం. ఈ రోజు ఇంకొక రకంగా అందింది, దేన్ని చెప్పుకున్నాం ఈ రోజు. సృష్టి ఎప్పుడు ఒకే రకంగా మన ఎదురుగా నిలబడి ఉంటుంది. దాన్ని సూర్యోదయం ఎల్లప్పుడు ప్రతిరోజు ఉదయం జరుగుతూనే ఉన్నది. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నది. ఏం మార్పు లేదు. పట్టుకోవాలి దాన్ని. సూర్యాస్తమయం, పెట్ట మధ్యాహ్నం, సూర్యాస్తమయం, రాత్రి, పగలెళ్ళిపోయింది, రాత్రి వచ్చింది. పట్టుకోవాలి దాన్ని. ఎప్పుడు ఎల్లప్పుడు జరుగుతూనే ఉంది. మనం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏం మార్పు లేదు కదా. ఉప్పెనలు రాని, ప్రకృతి ఉత్పాతాలు జరగని, తుఫాన్లు రాని, యథావిధిగా దాని పనే చేసుకుని వెళ్ళిపోతూనే ఉంది. ఓకే, మనం 3 న్యూ ప్రపోజిషన్స్ కి సంబంధించి వివరాలు చూస్తున్నాము. ప్రిలిమినరీ నోట్స్ సంబంధించి 3 న్యూ ప్రపోజిషన్స్ ఏం చెప్పారు అనమాట. ఇట్ టీచర్స్ అంటే ఇవి చెప్పడంలో ఏం జరిగింది, పూర్తిగా రిలీజియస్ థాట్స్ కానీ మోడర్న్ సైన్స్ యొక్క థాట్స్ కానీ ఏమాత్రం పొసగడం లేదు. వాళ్ళు చెప్పింది ఒక పద్ధతిలో ఉంది. మోడర్న్ సైన్స్ పరిణామం గురించి వాళ్ళు చెప్తున్నారు. కోతి నుంచి మానవుడు అంటున్నారు, జంతువు నుంచి మానవుడు అంటున్నారు. కానీ వాళ్ళు చెప్పే పద్ధతి ఒక రకంగా ఉంది. అట్లాగే రిలీజియస్ కి సంబంధించి వీళ్ళు ఒక రకంగా చెప్తున్నారు, వీళ్ళు చెప్పే పద్ధతి ఒక రకంగా ఉంది. ఇప్పుడు మనం ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా మనకు అందింపబడినటువంటిది ఏదైతే మానవ ఉత్పత్తికి సంబంధించి మానవుని యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, నరుడు యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ విషయాలు వచ్చేటప్పుడు కల్లా 3 భాగాలుగా చెప్పారు మనకి. ఏంటది? ద సైమల్టేనియస్ ఎవల్యూషన్ ఆఫ్ 7 హ్యూమన్ గ్రూప్స్ ఆన్ 7 డిఫరెంట్ పోర్షన్స్ ఆఫ్ అవర్ గ్లోబ్. భూగోళంలో వివిధ ప్రదేశాల్లో ఏకకాలమందు 7 జాతులు ప్రభవించి వికాసాన్ని పొందుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి నెమ్మదిగా అన్నట్టు కాకుండా ఒకేసారిగా. ది బర్త్ ఆఫ్ ది ఆస్ట్రల్ బిఫోర్ ద ఫిజికల్ బాడీ,
ద ఫార్మర్ బీయింగ్ ఎ మోడల్ ఫర్ ద లేటర్. అది రెండవ ప్రపోజిషన్. భౌతిక కాయం ఏర్పడటానికి ముందే, ఈ భౌతిక దేహం ఏర్పడడానికి ముందే సూక్ష్మలోక ద్రవ్యంతో శరీర నిర్మాణము జరుగుతుంది. కామలోక ద్రవ్యంతో కామ శరీరము నిర్మాణము జరుగుతుంది. దాని మోడల్ గానే భౌతిక శరీరము భౌతికమైన పదార్థంతో జరుగుతూ ఉన్నది. 3, దట్ మ్యాన్ ఇన్ దిస్ రౌండ్ preceded every mammalian, the anthropoids included in the animal kingdom. ఈ కల్పంలో అన్ని జీవ జంతువులకు ముందే మానవుడు జన్మించినాడు. తోకలేని కోతులే మానవుని పూర్వీకులని ఆధునిక శాస్త్రవాదం సరి అయినది కాదు. వీటికన్నా ఎంతో పూర్వము మానవుడు జన్మించినాడు. That man in this round preceded every mammalian, the anthropoids included in the animal kingdom. వీటన్నిటిని దాటి వచ్చాడు అనేది ఇది ఇంకొక పద్ధతిలో చెప్పారు ఇక్కడ ఈ తెలుగు అనువాదంలో. ఇక్కడ ఏంటంటే మానవుడు వచ్చేటప్పుడు కల్లా అంటే భూమి మీద నరుడి యొక్క ఆవిర్భావానికి సంబంధించి ఇది చెప్తున్నది. భూమి మీద నరుడు ఆవిర్భవించడానికి ముందు మొత్తం జీవ జంతువులు ఏవేవి అన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలని దాటి అన్ని రకాల్లోనూ కొంతకాలం జీవించి ఒక్కొక్క జంతువుగా ఇట్లా చిట్ట చివరిగా ఎవరిది దేహము నరుడి యొక్క ఆవిర్భావము అని చెప్తున్నది ఏదంటే ఇదంతా దాటి వచ్చాము అంటే అది దేహానికి సంబంధించింది కాదు. నరుడు యొక్క దేహం ఏదైతే ఉందో ఈ మానవ దేహం, ఈ దేహము అనేక పరిణామాలు చెంది అన్ని జంతువుల్లోనూ అట్లాగే అన్ని వృక్షాల్లో కూడా అన్ని ఖనిజాల్లో కూడా పరిణమిస్తూ చిట్ట చివరికి సామూహిక ఆత్మగా ఉన్న జంతు స్థితి నుంచి వ్యక్తిగత ఆత్మగా ఉన్నటువంటి జంతువు స్థితికి వచ్చి అక్కడి నుంచి మనకు ఉపాధిగా ఏర్పడడానికి దేహాత్మగా మనకి ఇక్కడ దేహంగా మానవుడికి ఏర్పడింది. ఆ విషయం ఇది 3వ ప్రపోజిషన్ లో మనకి చెప్పారు. ఈ విషయము మనకి అట్లాగా చెప్పలేదు. మనకి మానవుడు కోతు నుంచి మానవుడు వచ్చాడు. ఎందుకంటే మానవుల్లాగా ఉన్నాయి కోతులు, యాంథ్రోపాయిడ్స్, అట్లాగా చింపాంజీ, గొరిల్లా, ఓరంగ్టన్, వాటిని పరిశీలించామనుకోండి. వాటిని పరిశీలిస్తే మానవుల్లాగానే అవి ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ ముఖ కవళికలు కానీ ఆకారం కానీ ఇట్లా. అందుకని సైంటిస్టులు ఏం చేశారంటే వాటి నుంచి నేరుగా ఇక మానవుడు అయ్యాడు అన్నట్టుగా. అందుకని మన బొమ్మలు వేసేటప్పుడు కూడా ఆదిమ మానవుడిది వేసేటప్పుడు ముందు వీటిని వేసినట్టుగా ఈ కోతుల్ని, ఆ తర్వాత క్రమక్రమాభివృద్ధిగా దీనికి వేశారు అన్నట్టుగా వస్తుంది అన్నమాట. కాబట్టి మొత్తం ఈ 3 రకాలుగా మనం చెప్పారు. దానికి ఇంకేం చేశారంటే పవిత్ర గ్రంథాలు ఎట్లాగైతే దీన్ని సపోర్టుగా
అంటే ఇదే స్టేట్మెంట్స్ ని ధృవీకరిస్తున్నట్టుగా ఉదాహరణకి బైబిల్లో ఏమి ఇచ్చారు అన్నదానికి ఇక్కడ మనకి జెనసిస్ 19వ వాక్యం 2వ అధ్యాయం, ఆది కాండము 2వ అధ్యాయము 19వ వాక్యంలో ఏమి ఇచ్చారంటే ఆదాం ఈజ్ ఫార్మ్డ్ ఇన్ వెర్స్ 7, అంటే మానవుడు ముందు పుట్టాడు అన్నదానికి ఉదాహరణగా ఎట్లాగిచ్చాడు. ఆదాం ఈజ్ ఫార్మ్డ్ ఇన్ వెర్స్ 7, ఆ వెర్స్ 7లో ఏముంది, అండ్ ఇన్ వెర్స్ 19 ఇట్ ఈస్ సెడ్, 7వ వాక్యము 19వ వాక్యాల్లో ఈ ప్రస్తావన వచ్చింది నరుడు యొక్క ఆవిర్భావం గురించి. అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ ద లార్డ్ గాడ్ ఫార్మ్డ్ ఎవరీ బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ఎవరీ ఫౌల్ ఆఫ్ ద ఎయిర్ అండ్ బ్రాట్ దెమ్ అన్ టు ఆదాం టు సీ వాట్ హీ వుడ్ కాల్ దెమ్. అంటే భూమి మీద ఉన్నటువంటి జీవ జంతువులు, ఆకాశంలో ఉన్నటువంటి పక్షి జాతులు, ఈ మొత్తం అన్నిటిని సృష్టించి, అంటే ఎవరు ఎప్పుడు సృష్టించాడు, ముందు ఆదామును సృష్టించి, నేల నుంచి మట్టి నుంచి ఆదామును సృష్టించి, ఇదంతా సంకేతమయం. ఎందుకంటే మట్టి తీసి ఇట్లాగా మన బొమ్మ చేసేయడానికి కాదు, అది చేసిన విధానానికి పొడుపు కథలాగా మనకి సంకేతమయంగా ఇచ్చినవి ఇవన్నీ పవిత్ర గ్రంథాల్లో. అందుకే మనకి పొడుపు కథల రూపంలో అర్థమయ్యావనట్లు ఉన్నాయి పవిత్ర గ్రంథాలన్నీ. అందుకని సీక్రెట్ డాక్టర్ను ఇన్ సైంటిఫిక్ వేలో మనకి అర్థమయ్యేటట్టుగా, సరళంగా బోధపడేటట్టుగా మనకి తీసుకొచ్చారనమాట. ఇదే విషయాన్ని అలా చక్కగా అందించారనమాట దాంట్లో. అండ్ ఎవరీ దస్ మ్యాన్ వాజ్ క్రియేటెడ్ బిఫోర్ ద యానిమల్స్, అంటే దానివల్ల మనకేం అర్థమైంది, ముందు ఆదామును సృష్టించి అక్కడ నిలబెట్టి అతన్ని ఆదాం దగ్గరికి, అప్పుడు తర్వాత సృష్టించినటువంటి భూమి మీద ఉండే జంతువులు, ఆకాశంలో సంచరించే పక్షులు, వీటన్నిటిని సృష్టించి వాటన్నిటిని ఈయన దగ్గర నిలబెట్టాడు, ఆదాం దగ్గర. వాటికి ఏం పేర్లు పెడతావో పెట్టు, నువ్వు పెట్టిన పేర్లే ఇక దీనికి ఆ పేర్లతోనే పిలువబడతాయి ఇవి అని అన్నాడు ఆయన. కాబట్టి దస్ మ్యాన్ వాజ్ క్రియేటెడ్ బిఫోర్ ద యానిమల్స్. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి, కోతి నుంచి మానవుడు అని సైంటిస్టులు చెప్తున్నారు కదా, అట్లా కాదు నాయన. అంటే అది ఎంతవరకు నిజము, జంతు స్థితి నుంచి మానవుడికి వచ్చేది ఏంటది, దేహం వరకే, ఉపాధి మాత్రమే ఆ జంతు స్థితి నుంచి మనకు వస్తుంది. ఆ మానవుడుగా ఆ ఉపాధిలోకి వచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ జీవాత్మ, అది 3వ ప్రసారం నుంచి వచ్చింది. మొదటి ప్రసారం నుంచి వచ్చింది, 3వ ప్రసారం నుంచి అది వచ్చింది. అది 3వ ప్రసారం నుంచి వచ్చినటువంటి జీవ ప్రసారం, అది ఆ జీవాత్మ, అది మానవుడు అంటే. దానికి ఉపాధిగా ఈ జంతు స్థితి నుంచి వచ్చింది అనమాట. ఇక్కడ కొంచెం తిరగాసుగా ఉంటుంది, 2 రకాలుగా. బైబిల్లో మాత్రం కరెక్ట్ గానే వచ్చింది. దస్ మ్యాన్ వాజ్ క్రియేటెడ్ బిఫోర్ ద యానిమల్స్, ఫర్ ద యానిమల్స్ మెన్షన్డ్ ఇన్ చాప్టర్ 1 ఆర్ ద సైన్స్ ఆఫ్ ద జోడియాక్, while the man, male and female, is not man, but the host of the Sephiroth, forces or angels, made in his image and after his likeness. కానీ చాప్టర్ 1లో చెప్పినటువంటి, అది ఒకసారి చదువుతాను మీకు అర్థమయ్యేటట్టుగా. చాప్టర్ 1లో ఏం చెప్పాడు, ఎలాగుంటుందో. ఆది కాండం 1వ అధ్యాయము 1 ముందు వృక్ష జాతిని, గడ్డిని, మిగతా జాతుల ప్రకారం విత్తనాలను ఫలమిచ్చు ఫల వృక్షములను
భూమి మొలిపించునుగా కంటే అవన్నీ వచ్చేసినాయి. తర్వాత వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను, ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాను. ఇవన్నీ ఏంటన్నమాట, మనకి మొదటి అధ్యాయంలో జంతువులన్నీ వచ్చినాయి, నరులు వచ్చారు. తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి ఇట్లాగా చెప్పారు. ఇవన్నీ ఏంటన్నమాట, అప్పుడు ఇంకా సృష్టి ఏమీ ప్రారంభం కాలేదు. ఇవన్నీ కూడా జోడియాకి సంబంధంగా ఉందన్నమాట, రాశి చక్రానికి సంబంధంగా. ఈ జ్యోతిషంలో మనం చెప్పుకునే రాశి చక్రం ఏదైతే ఉందో దానికి సంబంధంగా, అంటే 12 రాసులుగా విభజింపబడి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాశి చొప్పున ఆయా నెలల్లో ఆయా రాసులకి సంబంధించినటువంటి జన్మించేటట్టుగా, ఆ విధంగా మొత్తం అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు, అన్ని రకాల నరులు, వీళ్ళందరూ కూడా దాంట్లోకి వచ్చేటట్టుగా. అంటే ఇవి భూమి మీద ఎవరెవరైతే జన్మిస్తున్నారో, ఎవరెవరు పరిణామం పొందుతూ అభివృద్ధి చెందుతూ అనేక రూపాలను తీసుకుంటున్నారో, ఆ రూపాలన్నిటికీ మూలము ఈ రాశి చక్రంలో ఉందన్నమాట. ఆ రాశి చక్రానికి సంబంధించిన రాశి చక్రము ఉంది అంటే ఎట్లాగా, ఆయన తయారు చేసి దాంట్లో పెట్టాడు. అంటే ప్రోటోటైప్స్ అన్ని కూడా మూసల్ని చేసి అక్కడ పెట్టినట్టుగా అనమాట. ఇక ఆ మూసల ఆధారంగా ఇక్కడ భూమి మీద తర్వాత జీవ సృష్టి జరిగింది అనేది అక్కడ. తర్వాత chapter not the signs of the zodiac, while the man, male and female, is not man, but the host of the Sephiroth, forces are angels, made in his image. అదే కదా ఇక్కడ చెప్పాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. అది మొదటి అధ్యాయంలో ఉంటుందన్నమాట. అవేంటి, ఆ మానవుడిగా కాకుండా, అంటే మనం చూస్తున్న భూమి మీద ఉన్నటువంటి మనలాంటి మానవులు కాకుండా, బట్ ద హోస్ట్ ఆఫ్ ద సెఫిరాత్, అంటే ఈ మానవ జాతికి మూలముగా ఉండేది ఏదైతే ఉందో అక్కడ వాళ్ళని సృజించాడు ఆయన, హోస్ట్ ఆఫ్ ద సెఫిరాత్. ఈ సెఫిరాత్ అంటే ఫోర్సెస్ ఆర్ ఏంజల్స్. ఇవి 10 విభాగాలుగా ఉంటుంది. Made in his image and after his likeness. The Adam, man, is not made in that likeness, nor is it so asserted in the Bible. Moreover, the second Adam is esoterically a septenary which represents 7 men, or rather groups of men. For the first Adam, the Kadmon is a synthesis of the 10 Sephiroth. మొత్తం 10 గ్రూపులు ఉన్నాయి, 10 సమూహాలు. ఆ 10 సమూహాల్లో ఈ 2 ఆదాములు వచ్చారనమాట. మొదటి 3కి సంబంధించి ఒక ఆదాము, తర్వాత మిగతా 7కి సంబంధించి ఒక ఆదాము. ఫర్ ద ఫస్ట్ ఆదాం
the cardamom, is the synthesis of the 10 Sephiroth. Of this, the upper triad remains the archetypal world as the future Trinity. ఆ తర్వాతే ట్రినిటీ అనేది ఏర్పడింది, అంటే త్రిమూర్తిత్వము. ఈ త్రిమూర్తిత్వము అంటే గాడ్, హోలీ ఘోస్ట్, సన్, గాడ్, సన్, హోలీ ఘోస్ట్ అనేదైతే క్రిస్టియానిటీ టెర్మినాలజీలో చెప్తారు. మన దాంట్లో బ్రహ్మ, విష్ణు, శివుడు, ఆ ట్రినిటీ త్రయమూర్తిత్వము. అక్కడి నుంచి తర్వాత త్రిమూర్తులు ఏర్పడ్డారు అనేది. వైల్ ద 7 lower Sephiroth క్రియేట్ ద మేనిఫెస్టెడ్ మెటీరియల్ వరల్డ్. మిగతా 7 ఎవరైతే ఉన్న 7 సమూహాలు, వాళ్ళు ఈ భౌతిక లోకాలని, స్థూలమైనటువంటి లోకాలని వాళ్ళు సృజించారు, వాళ్ళు నిర్మించారు. అండ్ దిస్ సెప్టనేట్ ఈస్ ద సెకండ్ ఆదాం. సెకండ్ ఆదాం నుంచి ఈ భౌతికమైనటువంటి లోకాలన్నీ కూడా సృజింపబడ్డాయి. జెనసిస్ అండ్ ద మిస్టరీస్ అపాన్ విచ్ ఇట్ వాజ్ ఫ్యాబ్రికేటెడ్ కేమ్ ఫ్రమ్ ఈజిప్ట్. అంటే దీనికి మూలం ఏంటి? బైబిల్కి మూలము ఈజిప్ట్. వాళ్ళకి అది ఈజిప్ట్ నుంచి ఆ జ్ఞానము జెనసిస్ గా అక్కడ బైబిల్లో రూపొందింది. ద గాడ్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జెనసిస్ ఇస్ ద లాగాస్. అక్కడ దేవుడు భూమి ఆకాశమును సృజించను అన్న వాక్యంతో ప్రారంభమవుతుంది ఈ ఆది కాండం. జెనసిస్ ఫస్ట్ చాప్టర్ లో మొదటి వాక్యం ఏంటి? దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్న వాక్యంతో ప్రారంభమవుతుంది. అక్కడ దేవుడు అన్న పదం ఏదైతే ఉందో, ఆ గాడ్ అన్నది ఈజ్ ది లాగాస్. అంటే 3 మూర్తులుగా ఉన్నాడు కదా ప్రారంభంలో, 3 మూర్తులుగా ఉండి 3వ మూర్తి నుంచి ప్రథమ ప్రసారం వచ్చి లోకాలని తయారు చేయటం, 2వ మూర్తి నుంచి ఆ లోకాల్లో నివసించేటటువంటి సంయోగ శక్తితో వెళ్ళి ఆ అణువుల్ని కలుపుతూ కొత్త రూపాలని తయారు చేయటం, అనేక రూపాలని తయారు చేసి ఆ రూపాలకి తాను చైతన్యమై ఆ రూపాలని అభివృద్ధి పరుస్తూ ముందుకు తీసుకెళ్లి జంతు స్థితి దాకా తీసుకెళ్ళడం. తర్వాత మొదటి మూర్తి నుంచి 3వ జీవ ప్రసారం, ఈ జీవాత్మని పంపడం. ఈ జీవాత్మకి కావలసిన ఉపాధి ఆ జంతు స్థితి యొక్క చిట్ట చివరిది ఏదైతే ఉందో వ్యక్తిగత ఆత్మగా ఉన్నది, అది దేహాత్మగా దీనికి ఉపయోగపడటం. ఇట్లా 3 జీవ ప్రసారాలకి సంబంధించినటువంటి లాగాస్ ఏదైతే ఉందో, ఫస్ట్ లాగాస్, సెకండ్ లాగాస్, థర్డ్ లాగాస్ అంటాం. ఫస్ట్ అవుట్ పోరింగ్, సెకండ్ అవుట్ పోరింగ్, థర్డ్ అవుట్ పోరింగ్ అన్నట్టుగా మనకి సీక్రెట్ డాక్టర్లో వస్తుంది. అది ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జెనసిస్ ఇస్ ద లాగాస్. అండ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ద సెకండ్ చాప్టర్ ద క్రియేటివ్ ఎలోహిమ్, ద లోయర్ పవర్స్. ఈ 2వ చాప్టర్కి వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ కూడా గాడ్ అనే వచ్చింది, కానీ అది క్రియేటివ్ ఎలోహిమ్. అంటే మొదటి మూర్తికి సంబంధించినటువంటి 3వ జీవ ప్రసారం, అక్కడ క్రియేషన్ వస్తుంది, క్రియేటివ్ ఎలోహిమ్, ద లోయర్ పవర్స్. ఇట్లా మనం సీక్రెట్ డాక్టర్లో ఏ పద్ధతిలో అయితే ఇదంతా వివరించారు, దానికి ఈ బైబిల్లో విషయాన్ని అన్వయిస్తూ జాగ్రత్తగా దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మనం అందుకోవాలి. లేకపోతే ఏంటంటే బైబిల్ కూడా ఒక రకంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మరి చూడండి ఇంత జాగ్రత్తగా మనం దాన్ని చేస్తే, ఇప్పుడు నరుని సృజించను అది జీవాత్మ ఆయను అని ఉంది దీంట్లో. మరి ఆ మొదటి మూర్తి నుంచి వచ్చినటువంటి 3వ జీవ ప్రసారం జీవాత్మ ఆయను. అక్కడ ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీనికి కలపాలని. ఇట్లాగా మనం అన్ని ఒకే చోట వరుసగా అన్నట్టు కాకుండా అక్కడిది ఇక్కడిది జాగ్రత్తగా కలపాలి మనం. అప్పుడు మనకి ఒక చక్కటి పిక్చర్ వచ్చేస్తుంది, చక్కటి చిత్రము, ఈ సృష్టికి సంబంధించినటువంటి చిత్రము మనకి చక్కగా ఏర్పడుతుంది.
అండ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ద సెకండ్ చాప్టర్, అంటే ఆది కాండం జెనసిస్ యొక్క 2వ అధ్యాయంలో, ద క్రియేటివ్ ఎలోహిం, ద లోయర్ పవర్స్. అక్కడ దేవుడనే ఉంటుంది, ఇక్కడ దేవుడనే ఉంటుంది. కానీ ఇక్కడ ఆ సెఫిరాత్కి సంబంధించినటువంటి ఆ 10 సమూహాలని చెప్పుకుంటున్నాం కదా మనం. ఆ 10 సమూహాల్లో చివరి 7 సమూహాలకి సంబంధించినటువంటి మొదటి 3కి హయ్యర్ ట్రయాడ్ గా ఉంటుంది. అది ఈ సృష్టికి ప్రారంభానికి ముందు, సృష్టింపబడక ముందు కావలసినటువంటి ఏర్పాట్లు చేసేవిగా ఆ మూడు ఉంటాయి, మొదటి 3. ఆ తర్వాత అంటే ఈ సెఫిరాత్ అనేది ఈ 10 సమూహం అని మనం చెప్తున్నాం కదా, ఇది కబాలాకి సంబంధించింది అనమాట. చాల్డియాకి సంబంధించిన సంప్రదాయం ఏదైతే ఉన్నదో, వాళ్ళు ఈ కబాలిజం అనే శాస్త్రాన్ని డెవలప్ చేశారు. ఈ సృష్టికి సంబంధించిన అన్ని అనేక నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి సంకేత పదాలతో వాళ్ళు దాన్ని తీర్చిదిద్దారనమాట. ఇందులో కబాలా మనం చదవంగానే వెంటనే అర్థం కాదు, దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటో జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి వస్తుంది. దాని నుంచే ఈజిప్ట్ది వచ్చింది. ఆ ఈజిప్ట్ నుంచే మనకి బైబిల్ ఆ మొదటి అధ్యాయం జెనసిస్ వచ్చింది అనమాట. ఇప్పుడు సెఫిరాత్ గురించి మనం కొంత చదివితే కొంత క్లారిటీ వస్తుంది మనకి డివైన్ ప్లాన్ లో వీటి యొక్క వివరాలన్నీ ఉన్నాయి. మనకి డివైన్ ప్లాన్ గ్రంథంలో ఏ మాట ఇక్కడ వాడినా కానీ ప్రతి మాటకి 1-2 పేజీల వివరణ చక్కగా మనకు దొరుకుతుంది. ఆ మాట ఏ పేజీలో ఉందో ఈ డివైన్ ప్లాన్ లో అనేది గ్లాసరీలో మనకి దొరుకుతుంది. ఇండెక్స్ ఉంటుంది, వర్డ్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ లో ఆ మాట ఉంటుంది తప్పకుండా. సెఫిరాత్ అనగానే మనకు ఆ పేజీ నంబర్ 49 అని వచ్చేస్తుంది అన్నమాట. ద కబాలిస్ట్ హైరార్కీ, ద సెఫిరాత్ అంటే అదొక పరిపాలక వ్యవస్థను మనం చెప్పుకుంటున్నాం కదా. సృష్టి మొత్తానికి సంబంధించి సృష్టింపబడక ముందు నుంచి సృష్టించిన తర్వాత మరలా అది లా ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారము అది పరిణమిస్తూ ఆ పరిణామ అభివృద్ధికి తోడ్పడుతూ మరలా ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి వెళ్ళేటట్టుగా దీన్ని తీర్చిదిద్దారు. వాటన్నిటికీ కలిపి ఒక హైరార్కీ ఉందన్నమాట, పరిపాలక వ్యవస్థ. వాళ్ళ కర్తవ్యం ఏంటి? ఆ 1 నుంచి ఏమీ లేని దాని నుంచి, 1 ఉంది అంతే, ఇక దాని నుంచి నెమ్మదిగా అనేకత్వానికి తీసుకురావటం. అనేకత్వానికి తెచ్చిన తర్వాత మళ్ళీ ఈ అనేకత్వం నుంచి, ఆ భావన నుంచి మరల నెమ్మదిగా ఏకత్వ భావనకి తీసుకెళ్ళడం. ఈ మొత్తానికి హైరార్కీ, ఒక పరిపాలక వ్యవస్థ. అది 10 సమూహాలతో కూడుకుని ఉంటుంది అనమాట. 10 స్టేజెస్ గా, 10 అంచెలుగా, 10 నిచ్చెన మెట్లులాగా, 10 మెట్లులాగా ఉందన్నమాట. ఆ మొదటి 3 మెట్లు మనకి తెలియని ఆ సూక్ష్మంకి, ఆ పరబ్రహ్మ తత్వానికి దగ్గరగా అతి సమీపంగా ఉండి అక్కడి నుంచి బయలువెడలేటట్టు, అంటే ఆ 3 జీవ ప్రసారాలకి తగినట్టుగా ఉంటుందన్నమాట. అది ఎట్లాగిచ్చారో చూద్దాం. In the Kabbalah, the manifestation of the 1 and 9 equaling 10 is clearly shown in the scheme known as the Sephirothal tree. Since the subject is constantly referred to in the secret doctrine, it will now be outlined as it is elucidates the doctrine of the hierarchies. In the boundless reaches of the infinitude, the term in the Kabbalah is Ein Sof, also spelled En Sof, Sof, etc. Literally no limit. ముందు ఏముంటుంది? లిమిట్లెస్ ఉంది. లిమిట్లెస్, అనంతం అనేది ఉన్నది ఒకటి. దానికి మనం సరిహద్దులు లేనిది, హద్దులు లేనిది, అనంతమైంది ఒకటి ఉన్నది. దానికి ఏం పేరు పెట్టాం? ఐఎన్ సాఫ్ అని పేరు పెట్టారు కబాలాలో. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క పేరు, కానీ విషయం అదే, అనంతం. No limit, literally no limit, no end, hence the boundless.
హద్దులు లేనిది. దేర్ అపియర్స్ ఏ ఫోకలైజేషన్ ఆఫ్ లైట్, ఐన్స్ ఆఫ్ ఆర్ లిటరల్లీ ద లిమిట్లెస్ లైట్. దాంట్లో ఏమైంది? ఫోకలైజేషన్ ఆఫ్ లైట్, వెలుగు ప్రసారమైంది. మధ్యలో ఒక చోట వెలుగు వచ్చినట్టుగా అనిపించింది. దాన్ని మనము ఐన్స్ ఆఫ్ ఆర్ లిటరల్లీ ద లిమిట్లెస్ లైట్. ఆ లైట్ కూడా, ఆ వెలుగు కూడా లిమిట్ లేదు. దిస్ కంక్రీషన్ దేర్ బర్స్ట్స్ ఫోర్ ఎ స్ప్లెండర్ సెఫిరా రేడియంట్ యాజ్ ఎ క్రౌనింగ్ గ్లోరీ కెథర్. దాని నుంచి అత్యద్భుతమైన ప్రకాశం వచ్చిందన్నమాట. దాన్ని సెఫిరా అన్నారు. Commencing to Sapphire, that is to number or to unfold its potency, the first Sephira, Keter, produced the second Sephira, Chokma. ఇక్కడ నుంచి ఒక 10 మనకి లెక్కలోకి వస్తాయన్నమాట. సెఫిరాత్ అంటే 1 to 9 ప్లస్ 10 అయింది అనమాట. సెకండ్ సెఫిరా చోక్ విజడం. Continuing the unfoldment of its potencies, the duad అంటే ఫస్ట్ సెకండ్ కలిపి, సెకండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ లో నుంచి వచ్చింది. ఫస్ట్ యొక్క గర్భంలో నుంచి సెకండ్ వచ్చినట్టుగా అనమాట. ఫస్ట్ సెకండ్ కలిపి మళ్ళీ ఏమైంది? ద ఫస్ట్ అండ్ సెకండ్ సెఫిరాత్ ఎమనేటెడ్ ద థర్డ్ బినాహ్ ఇంటెలిజెన్స్. ఆ రెండిటి నుంచి మూడోది వచ్చింది. ఇక్కడ ఎక్కడ విడిపట్టలేదు అనమాట. ఒకటిలో నుంచి 2, 2లో నుంచి 3, అట్లా దాంట్లో నుంచే వస్తున్నాయి కానీ ఇంకా వేరే వాటి నుంచి ఏం ఇంటెలిజెన్స్ ఆల్సో రెండర్డ్ అండర్స్టాండింగ్. అంటే మనకి ఇవన్నీ ఈ గుణాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ సెఫిరాత్ నుంచి వచ్చినాయి. ద ట్రయాడ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రొడ్యూస్డ్ ద ఫోర్త్ సెఫిరా, chesed, mercy, also rendered love or greatness. The quaternary, the first, second, third and fourth. ఈ 4 కలిసి ఏమైంది? emanated the fifth sephira, Jabarah, power, also rendered justice. The quintuplet sephira consisting the first, second, third, fourth and fifth brought forth the sixth sephira, Tiferet, beauty. The sextuplate counting the first, second, third, fourth, fifth and sixth sephira produced the seventh sephira, Nadja, firmness, also rendered victory. From the septulate, the first, second, third, fourth, fifth, sixth and seventh issued the eighth sephira, hard, splendor. Then the octuplate, the first, second, third, fourth, fifth, sixth, seventh and eighth sephira brought forth the ninth sephira, Jesod, foundation. Finally, the ninth sephira plus the potencies of the first, second, third, fourth, fifth, sixth, seventh and eighth emanated the 10th and final sephira, Malkat, kingdom. ఆ విధంగా వచ్చినాయి అన్నమాట ఇవన్నీ. ద సిస్టమ్ ఆఫ్ ద డిసెంట్ ఆఫ్ సెఫిరాత్, టు యూజ్ ద కబలిస్టిక్ ఫ్రేజ్, ఆల్దో ద ఐడియా ఈజ్ మోర్ కరెక్ట్లీ ఎక్స్ప్రెస్డ్ బై మీన్స్ ఆఫ్ ద వర్డ్స్ emanational unfoldment of each sephira, has been given somewhat in detail for the reason that it is so well presents one of the cardinal tenets of esoteric philosophy, that of emanational emergence. It provides a key for understanding the unfoldment of the 7 element principles, the 7 lokatalas, as well as the 7 principles of man. ఇవన్నీ కూడా అంటే మిగతా 7 ఉన్నాయి కదా, ఫస్ట్ 3 ఆ మొదటి జీవ ప్రసారాలకి సంబంధించి, ఇక తరువాతి 7 కూడా ఎట్లాగ వస్తున్నాయి అనమాట. మనకి 7 ఎలిమెంట్స్ అంటే మనకి తెలిసింది 5 ఎలిమెంట్స్ ప్రస్తుతం, ఇంకా 2 ఎలిమెంట్స్ మనకి తెలియాల్సి ఉంది. మనకి ఇంకా అది వ్యక్తం కావాల్సి ఉందన్నమాట. ఇది అవ్యక్తంగా ఉంది ప్రస్తుతము.
ఎలిమెంట్స్ 7 ఉన్నాయి. మనము 5 అని చెప్పుకుంటున్నాం. 5 ఎలిమెంట్స్: ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అని. ఈ రెండిటికన్నా ఇంకా ఈ 5 కన్నా ఇంకా 2 వేరుగా ఉన్నాయి. అవి 2 తర్వాత రౌండ్స్ లో మనకి బహిర్గతం అవుతాయి అన్నమాట. ఈ విధంగా సెఫిరాత్ ద్వారా వెస్టర్న్ కాబలిస్ట్స్ రిగార్డ్ ఆడమ్ కాడ్మన్, అంటే రెండో ఆదాం ఉన్నాడు. ఫస్ట్ ఆదం, రెండో ఆదం కాడ్మన్. The Sephirothal tree is the universe, and Adam Kadmon represents it in the West as Brahma represents in India. భారత ధర్మం భారతీయుల ప్రకారము ఇది బ్రహ్మ. ఆదాము ఆదాం కాడ్మన్ అనేది బ్రహ్మకి సంబంధించింది. అలాగే వెస్ట్ కి సంబంధించి ఇది ఆదాం కాడ్మన్ అనే పేరుతో అక్కడ, అంటే ఈ కబాలా శాస్త్రానికి సంబంధించినటువంటి పేరుతో అది అక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఈ బ్రహ్మ అంటే 3వ మూర్తిగా, అక్కడ 3వ మూర్తి నుంచి ప్రథమ జీవ ప్రసారం అది ఆదం కాడ్మాన్ నుంచి వచ్చిందనమాట. అంటే మానవుడు ముందు సృజింపబడ్డాడు. అంటే మనకు మామూలుగా ఇక్కడ ఎలాగ తెలుస్తుంది, జంతువులన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఖనిజము, వృక్షము, జంతువులు ఈ స్థితి అంతా అయిపోయాక నరస్థితి వచ్చింది, నరుడు ఉద్భవించాడు అన్నట్టుగా మనకి మానవ ఉత్పత్తి క్రమంలో ఇలాగా మనకి తెలుస్తున్నది. ఈ భూమికి సంబంధించి, మనం స్థూలానికి సంబంధించి. కానీ వాస్తవంగా ఏంటి, అప్పుడే వాళ్ళని సృజించి మానవుణ్ణి వాళ్ళ నుంచి, అంటే ఇదంతా తయారయ్యేటట్టుగా చేశాడు అని ఈ సృష్టి అంతా. మిగతా 7 సెఫిరాత్లు ఎవరు? సెఫిరా అంటేనేమో సింగిల్ వర్డ్, అది దాని యొక్క ప్లోరల్ సెఫిరాత్ అంటాం. మిగతా 7 సెఫిరాత్ ఎవరు అనమాట? ఏంజల్స్. వీళ్ళందరూ కూడా ఏంజల్ కాదు, ఒక సమూహం. 7 అంటే 7 వ్యక్తులుగా అక్కడ కాదు, 7 సమూహాలు అనమాట. వీళ్ళందరూ ఏంటనమాట, ఆ ముగ్గురు యొక్క ఏదైతే ప్లాన్ ఉందో దాన్ని, అంటే ఇదంతా మనం ఈ సృష్టి అంతా చేయడానికి కావాల్సినటువంటి ప్లాన్ అదంతా వాళ్ళు తీసుకుని దాన్ని అమలు చేస్తూ ఈ భూలోకాన్ని సృజించడం, భూలోకం మీద జీవుల్ని, మిగతా లోకాల్లో జీవుల్ని, ఈ 7 లోకాల్లో జీవుల్ని వీళ్ళందరూ కూడా పరిణామంలో ముందుకు తీసుకెళ్ళటము, ఈ కార్యక్రమం మొత్తము ఈ 7 సెఫిరాత్లు చేస్తున్నారు. 7 సమూహాలు. అదొక విభాగంగా మనకి కబాలా శాస్త్రం ప్రకారం చెప్పారు. అదే పద్ధతిలో మనకి ఇంకొక పేర్లతో మనకి సీక్రెట్ డాక్టర్లో ఇచ్చారు. కబాలా కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నది, దీన్ని ధృవీకరిస్తున్నది. ఈ కబాలా ఇవన్నీ, అంటే మనకి సీక్రెట్ డాక్టర్ ఉందా, ఈ కబాలా శాస్త్రము, అలాగే బైబిలు, ఈ పవిత్ర గ్రంథాలు ఇవన్నీ ముందా అంటే సీక్రెట్ డాక్టర్నే ముందు. మనకు మామూలుగా భౌతికంగా ఏమనిపిస్తుంది, ఇప్పుడు కదా మనకు ఒక 130 సంవత్సరాలు, అంటే 1888లో కదా సీక్రెట్ డాక్టర్ పబ్లిష్ అయింది. మొట్టమొదటిసారిగా సీక్రెట్ డాక్టర్ పబ్లిష్ అయింది ఎప్పుడు, ప్రచురింపబడింది 1888. కాబట్టి అదొక 12 సంవత్సరాలు, 112, 22, ఇదొక 22 సంవత్సరాలు, అంటే 134 సంవత్సరాల క్రితం ఇది కదా ఇది. ఇవేమో మరి వేల సంవత్సరాల నాటి కదా ఈ కబాలా శాస్త్రము కానీ, అట్లాగే ఈ మిగతా పవిత్ర గ్రంథాలు కానీ, వేదము అయితే ఇంకా పురాతనం కదా. మరి సీక్రెట్ డాక్టర్ ముందంటారేంటి అంటే, సీక్రెట్ డాక్టర్ దేని ఆధారంగా ఇచ్చారు మనకి? ద బుక్ ఆఫ్ జాన్. అత్యంత పురాతనమైనది. ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఏది పట్టుకున్నా గానీ దీంట్లో అత్యంత పురాతనమైనది ఏదన్నమాట, ద బుక్ ఆఫ్ జాన్. అప్పుడే ఇవ్వబడింది ఇదంతా. దాని ప్రకారము
సీక్రెట్ డాక్టర్ని మనకు అందజేస్తే ఈ విషయాల్ని ఇప్పుడు ఈ మధ్యన వచ్చినటువంటి అంటే ఇప్పుడు ఉన్న వాటిలో కొంచెం ప్రాచీనమైంది వేదము, కానీ వేదానికన్నా ఇంకా ప్రాచీనమైంది ద బుక్ ఆఫ్ ధ్యాన్, సంజార భాషలో వచ్చినటువంటి ద బుక్ ఆఫ్ ధ్యాన్. కాబట్టి వేదము, పురాణాలు, ఉపనిషత్తులు జ్ఞానము కానీ వాళ్ళ నుంచి వచ్చినటువంటి మరి ఇక వేదం నుంచే ఈ ఈజిప్టుకు వచ్చింది, చాల్డియాకు వచ్చింది, చాల్డియా నుంచి ఈజిప్టు, ఈజిప్టు నుంచి గ్రీసు, అంటే గ్రీకు నుంచి రోమను, ఇట్లాగా అంచెలంచెలుగా వచ్చింది. యూదులు వీళ్ళందరికీ ఈజిప్ట్ నుంచి యూదులకు కూడా అందింది. ఈ విధంగా వచ్చింది కదా. ఇవన్నీ కూడా మనం తర్వాత వచ్చినవి అయినప్పటికీ ఆ బుక్ ఆఫ్ ధ్యాన్లో ఏ విషయం అయితే ఉందో దాన్ని నిర్ధారిస్తూ, ఎందుకంటే ఈ జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? ఒక్కళ్ళే. ఒక పరిపాలక వ్యవస్థ నుంచే ఇదంతా వస్తున్నది, ఈ మహీపీఠం నుంచి. కాబట్టి మహీపీఠం నుంచి అందరికీ అందిస్తున్నారు కాబట్టి, ఒకడే అందిస్తున్నాడు కాబట్టి, ఒక టీచర్ చెప్తుంటే పిల్లలందరికీ ఒకే రకంగా చెప్తాడు కదా పాఠం. ఒక పిల్లోడికి ఇంకొక రకంగా, ఇంకో పిల్లోడికి వీడు మనకి బాగా దగ్గర వాడు అని ఇంకొక రకంగా అట్లా చెప్పడు. పాఠం ఒక రకమే ఉంటుంది అక్కడ. టెక్స్ట్ బుక్ లో పాఠము ఒకటే కదా, ఒకే రకం. ఎంతమందికి చెప్పినా అదే రకం. ఇప్పుడు సంవత్సరానికి పిల్లలు మారిపోతుంటారు, కానీ పాఠం అదే. అట్లాగా అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఈ పవిత్ర గ్రంథాలు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తూ స్థిరపరుస్తూ వచ్చిందనమాట. అందుకనే సందర్భం వచ్చింది కాబట్టి, అంటే బైబిల్ని ఎలా చదువుకోవాలో కూడా మళ్ళీ ఇక్కడ కొంత మనకి ఉదాహరణ పూర్వకంగా చెప్పారనమాట. ఇక్కడ ఆదాము కాడ్మన్. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఆదాము ఈవు తర్వాత దీన్ని ఆయన ఆ పండు తిన్నాడు, అదంతా ఎక్కడది? తర్వాతది, మొదటిది కాదు అది. మొట్టమొదటి ఏంటనమాట, మొదటి ఆదాము కాడ్మాన్, తర్వాత సెకండ్ ఆదాము వచ్చేటప్పుడు కల్లా, అంటే మొదటి ఆదాము కాడ్మాను ఈ సెఫిరాత్ అనే 10 గుంపులు ఏదైతే ఉన్నాయో 10 సమూహాలు, ఆ మొదటి 3 సమూహాలకి సంబంధించింది. ఆ తర్వాత సెకండ్ ఆదాము వచ్చేటప్పుడు కల్లా అప్పుడు ఈ మొత్తం భూలోక నిర్మాణాలు ఇవన్నీ జరిగినాయి. అప్పుడు ఈ సెకండ్ ఆదాము దీనికి సంబంధించి, అంటే ఆ ఫలాన్ని తినడం, సాతాను యొక్క దీని వల్ల, ఈవు చెప్పిన దాని వల్ల ప్రలోభాలకు లొంగి ఆ పండు తినటం అనేది అది చివరగా వచ్చింది. అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం చదువుకోవాలని ఇక్కడ సందర్భానుసారం ఇది కూడా మనకి అందింపబడింది. While the 7 lower Sephiroth create the manifested material world, and this Septonet is the second Adam. ఆదాం అని ఒక్క పేరు ఇక్కడ వచ్చింది, కానీ ఆదాము 7 సెఫిరాతులు, 7 సమూహాలకి సంబంధించినటువంటి ఒక పేరు అది. ఆ 7 సమూహాలు ఉన్నాయి ఒక్క ఆదాము అన్న దాంట్లో. ఆ 7 సమూహాలు ఏంటి? ఈ మెటీరియల్ వరల్డ్ అని, మేనిఫెస్టెడ్ మెటీరియల్, వ్యక్త ప్రపంచం ఏదైతే ఉందో, వ్యక్తమైనటువంటి సృష్టి ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు, దాన్ని నిర్మించిన వాళ్ళు ఈ 7 సెఫిరాత్ గ్రూపులు, ఆ సమూహాలు, ఆ మొత్తాన్ని కలిపి ఒక్క పేరుతో ఇక్కడ మనకి ఆది కాండము 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో అట్లాగా మనకి అందజేశారు. కాబట్టి ఒక్క పేరును మనం చదవంగానే ఎంత లోతుగా ఉంటుందో చూడండి. ఆ పేరు దేనికి పెట్టారు? అది ఎటువంటి మొత్తం సమూహం, అది 7 గ్రూపులకి సంబంధించిన సమూహము, 7 రకాల గ్రూపులు. ఒక్కొక్క గ్రూపుకి మరి ఇందాక చదివాం మనం, ఒక్కొక్క విజడము, ఇంటెలిజెన్స్, లవ్, ఇట్లా ఎన్నెన్ని వచ్చినాయి మనకి. అవన్నీ ఒక దాంట్లో నుంచి ఒకటి. ఆ 7 సమూహాల యొక్క మొత్తం టోటాలిటీ చూస్తే ఈ ఆదాము, బైబిల్లో మనకి ఇచ్చినటువంటి ఆదాము అన్న పేరు వెనుక ఏముంది? 7 గ్రూపులకి సంబంధించి, 7 సమూహాలకి సంబంధించినటువంటి సెఫిరాత్ 7 సమూహాలు ఏదైతే ఉందో వాటన్నిటిని కలిపి ఈ ఆదాము అన్నది అట్లా అర్థం చేసుకోవాలన్నమాట.
అంటే సామాన్యంగా మనం ఏం చేస్తామంటే వీటిని మనలాగానే వ్యక్తుల్లాగా చూసుకుంటారు. ఆదాము అంటే మనలాంటి వ్యక్తి అన్నట్టుగా చూసుకుంటాము. అందువల్ల ఏంటి, అది డిగ్రేడ్ అయిపోయింది. అంటే దాంట్లో ఉన్న అసలు విషయం పోయి మనకి అనుకూలంగా దాన్ని మలుచుకోవడం అది జరిగింది. అందుకే జాఫ్రీ హడ్సన్ అన్న ఆయన ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్ అనే గ్రంథం రాయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం పొరపాటు పడుతున్నాం కాబట్టి బైబిల్ని చదివే విధానంలో, చదవాల్సిన విధానంలో చదవడం లేదు కాబట్టి, ఇగో ఈ పద్ధతిలో చదువుకోవాలి మీరు అని ఈ సీక్రెట్ డాక్టర్లో ఏ విషయం అయితే మనకు అందింపబడిందో దానికి అనుగుణంగా ఆదాము అంటే ఏంటి, 7 గ్రూప్స్ ఆఫ్ సెఫిరాత్ ఏంజల్స్, 7 గ్రూప్స్ ఆఫ్ ఏంజల్స్ ని కలిపినటువంటి సమూహం మొత్తానికి ప్రతినిధిగా, ఆ సంకేతంగా మనకు ఆదాము అని పేరు పెట్టాం. గుంటూరు అని పేరు పెడితే ఏంటది, 10 లక్షల జనాభా, మొత్తం ఒక 10-20 పేటలు ఉన్నటువంటిది, ఎన్నో రకాలైనటువంటి బిల్డింగ్లు ఇవన్నీ ఉన్నటువంటిది, వ్యాపార సంస్థలు ఉన్నటువంటిది, ఫ్యాక్టరీలు ఉన్నటువంటిది, మొత్తం కలిపితే గుంటూరు. మొత్తం 3 ఉన్నాయి అక్కడ, 3 అక్షరాలతో కలిసిన మాట అది. కానీ దాని వెనక అట్లాగే ఆదాము, 7 గ్రూప్స్ ఆఫ్ సెఫిరాత్, కబాలా శాస్త్రానికి సంబంధించినటువంటి సెఫిరాత్ ఏదైతే ఉందో ఆ సమూహాలు, ఆ 7 సమూహాలకి సంబంధించినటువంటి సంకేతంగా, ఆ మొత్తానికి సంకేతంగా ఆదామని ఇచ్చారు. ఏదైనా ఒకటి 7 న్యూ ప్రపోజ్. ఇదంతా ఎక్కడ ఉందంటే ద సీక్రెట్ డాక్టర్ వాల్యూమ్ 2లో మనకి మొదట్లోనే, ప్రారంభంలోనే ఉంది, ప్రిలిమినరీ నోట్స్ లో. అంటే ఈ విధంగా మానవ ఆవిర్భావం ఏం జరిగింది, 3 న్యూ ప్రపోజిషన్ అనగానే ఆ మొత్తం ఒకటి ఏ విషయం మీద చెప్తున్నామో ఆ విషయానికి సంబంధించి ఒక 3 అత్యంత గొప్ప విషయాలు ఆ సంగ్రహంగా ఆ మొత్తాన్ని తీసుకొచ్చి మూడుగా చెప్పారు అనమాట. ఫండమెంటల్ ప్రపోజిషన్స్ మనకి దీంట్లో ఇచ్చిన వాల్యూమ్ 1లో బ్రహ్మాండోత్పత్తికి సంబంధించి, వాల్యూమ్ 2లో న్యూ ప్రపోజిషన్స్ అనే ఒక 3 ఇచ్చారు. దీంట్లో నరుడు యొక్క ఆవిర్భావం, మానవ ఆవిర్భావం గురించి. దీంతో ఈ రోజు పూర్తయిపోయింది ఇది. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి కంక్లూషన్, ద సీక్రెట్ డాక్టరైన్ కంక్లూషన్. దాదాపుగా మనం సీక్రెట్ డాక్టర్ని చదువుతున్నాం. మనం వేరే ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ అని పేరు, ఓకే, ఆ గ్రంథం చదువుతున్నామని పేరు, కానీ ఆ విషయాలే ఇక్కడ చదువుతున్నాం నేరుగా. సీక్రెట్ డాక్టర్నే అధ్యయనమే జరుగుతూ ఉంది ఒక పక్కన. ఇప్పుడు చివరి ఇచ్చారనమాట సీక్రెట్ డాక్టర్లో కంక్లూషన్. వాల్యూమ్ 2లో చివరి పేజీలు అనమాట, 794-98 పేజెస్, 794 నుంచి 98 పేజెస్. దాంతో పూర్తి అయిపోయినట్టు సీక్రెట్ డాక్టర్ అన్నట్టుగా అనమాట. అది నెక్స్ట్ సోమవారం నుంచి మనం చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్.